ఈరోజు మేము చేసే ఈ పథకాలు ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తర్వాత విభజన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున నిధులు ఉన్నప్పుడు ఇంతకంటే బాగా చేయడానికి అవకాశాలు ఉంటే కూడా మరి ఎందుకు చేయలేము మీరు? ఈరోజు కొన్ని లక్షల మందికి మేము రేషన్ కార్డులు ఇస్తా ఉన్నామే, వాళ్ళందరికీ సన్న బియ్యం ఇవ్వడానికి నేనేం తీసుకున్నామే, ఓట్లు పండించిన సన్నాలు పండించినటువంటి వాళ్ళందరికీ 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నామే, 22,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేశామే, రేపు రైతు భరోసా కోసం 9,000 కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో వేస్తా ఉన్నామే, మరో 2,000 కోట్ల రూపాయలు వ్యవసాయ కూలీల అకౌంట్ లో వేస్తా ఉన్నామే. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 7,624 కోట్ల రూపాయలు మీకు రైతు బంధు పేరు మీద అకౌంట్ లో వేసామే. దాదాపు 12,000 కోట్ల రూపాయలు మీరు వాడుకున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించిన బిల్లుల్ని ఆర్థిక శాఖ విద్యుత్ శాఖకి ఇప్పటికే కట్టిందే. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం మేము ఖర్చు పెడతా ఉన్నటువంటి ఈ డబ్బులు ఆనాడు కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు చేయలేకపోయారు? ఇవాళ మేమెందుకు చేయగలుగుతున్నామనంటే మేము ప్రజలకి చేయాలనుకున్నాం, మీరు పాలకులకి దొరలకి చేయాలనుకున్నారు. అందుకోసమే మీరు దోపిడీ చేశారు, మేము పంచుతా ఉన్నాం. మాకు మీకు ఉన్న తేడా అదే.